Dear friends, good evening. Casual ga, cool ga, happy ga, simple ga, tea. Without salad. चलो चाय पिए అయితే బులుంది అనే సినిమాలో చలో కహా చలే జహా తుమ్ లే చలో బిఏ పాస్ అవుతాడు ఇండస్ట్రియలిస్ట్ కొడుకు అయితే అరే బిఏనే కూడా పాస్ అయ్యాడు జుట్టున్న మే కొప్పన్న పెడుతుందని వాడు ఇండస్ట్రియలిస్ట్ కొడుకు కదా బిఏ పాస్ అయ్యాడు అనేసరికి చాలా అసలు పాస్ కాడనుకున్న పిల్లోడు పాస్ అవుతాడు బాయ్ హూ థింక్స్ హీ విల్ నెవర్ పాస్ హిస్ ఎగ్జామ్ ఇన్ డిగ్రీ పాస్ అవుతాడు. అయితే రాజ్ కుమార్ గారి దగ్గర ట్యూషన్ చదువుతాడు. నా దగ్గర ట్యూషన్ చదివిన వాళ్ళందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, డీజీపీలు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు వాళ్ళు డిగ్రీ కూడా పాస్ గారేమో అనే మొహాలు, డిగ్రీ కూడా ఫెయిల్ అవుతారు అనుకునే ముఖాలు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు నా దగ్గర ట్యూషన్ చదివి. అంటే ఆ లెవెల్ చదువు చెప్తున్నాను. సరే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి ముందు ఒక విచిత్రమైన లారీ ఆగింది. అది భలే గమ్మత్తుగా ఉంది. ఆ ఫోటో కూడా మీకు పెడతాను. ఐ మీన్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో. భలే ఉంది తెలుసా ఆ వీడియో. అండ్ అంత డెకరేషన్ ఒక లారీ అది లారీ. నాకు తెలిసి ఏ విమానం కూడా అంత డెకరేషన్ చేసుకోదు. ఒక లారీ, కర్ణాటక బండి, కర్ణాటక వెహికల్. దాని ముందు మామ్, డాడ్ అని రాసింది. లక్ష్మీ నరసింహస్వామియో పొన్ను స్వామియో రాసింది. కర్ణాటక నుంచి వచ్చింది. మీకు పెడతా, ఫోటో పెడతా, ఏదో ఒక వీడియోలో మీకు చూపిస్తాం. అయితే అందులో నుంచి దాని మీద మొత్తం శివ 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 అని రాసింది. ఏంటబ్బా శివ అని రాసింది, ఈ లారీ ఏంటి, అసలు ఈ కథ ఏంటి, ఇంటి ముందు ఆగింది అని చూస్తే ఎలాగో నేను వాకింగ్కి వచ్చే టైం అయింది. ఇది ఈవినింగ్ వాక్ వచ్చే టైం. సో ఈవినింగ్ వాక్ జనరల్గా 5:30కి వస్తాను. ఐ విల్ ఎండ్ అప్ ఎట్ 6:30, ఒక గంట సేపు. అండ్ బిఫోర్ ఎండింగ్ ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. And while having tea, I'll chat with my friends. So, welcome to Coffee with Chowdhury. I talk with hamare friends. అయితే వాళ్ళు ఆ శివ అనే అబ్బాయి సామాన్ సర్దుకుంటున్నాడు. అతనే అనుకుంటా, బీరువాలు అవి లెక్క పెట్టుకుంటున్నాడు. అతనే అనుకుంటా శివ. కొంచెం అదాటుగా చూస్తే మా అన్న కొడుకు పేరు కూడా శివ. శివరాత్రి నాడు పుట్టాడు, ఆడలాగే ఉన్నాడు. ఈ మధ్య పెళ్ళయింది. సముద్రం ముందు ఒక ఆమెను పెట్టి ఫోటో దిగాడు, అంటే ఆమె భార్య. సో సముద్రం ముందు భార్యతో ఫోటో దిగాడు. నేను ఇంకా ఆ సముద్రం అమ్మాయి ఆమె కూడా వచ్చి ఉంటుంది అనుకున్నా, రాలేదు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. Let us talk only Shubham, Shubham, Shubham. All the best, all the best, all the best. Congratulations, good luck. Yes. Let us talk only positive things. ఎవరైనా పాలు పొంగి అంటే కొత్త ఇంట్లోకి వస్తుంటే, అది పాత ఇల్లు అయినా సరే కొత్తగా కాపురం పెడుతుంటే మనం శుభమస్తు శుభమస్తు అనాలి, అంతేగాని నెగిటివ్గా అనకూడదు. సరే ఓకే డియర్ ఫ్రెండ్స్, కర్ణాటక అనగానే నొస్టాల్జియా, డౌన్ ద మెమరీ లేన్. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. బట్ టుడే ఈరోజు ఫ్రెండ్స్ అందరం పొద్దున్న కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం. అయితే
అదే మనము ఒక అడవికి వెళ్ళి వనభోజనాలు చేయాలి అనుకున్నాం. అడవికి వెళ్ళి వనభోజనాలు చేస్తే అక్కడ పులి సింహం వచ్చి మనని ఎత్తుకుపోతే అప్పుడు నేను ఒక ఐడియా చెప్పాను. మనం పులికి సింహంకి ఆహారం కాకూడదు అనుకుంటే ఆ పులికి సింహంకి మనం తెచ్చుకున్న ఆహారం ఉంటుంది కదా, చపాతీలు, పులిహోర, దద్దోజనం, పొంగలి, లడ్డు, అది పులికి సింహంకి ఇచ్చేద్దాం. అంటే కాన్ఫరెన్స్లో ఒక ఆమె బ్రాహ్మలు అయినా కూడా ఒక డౌట్ వచ్చింది, అరుణాజీ ये जो शेर और लायन వెజిటేరియన్ నయ్యేనా, నాన్ వెజ్ తింటాయి కదా, సో ఎట్లా? అందుకని అక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు, మేడం కోతులు ఉన్నాయి, అక్కడక్కడ నెమలీలు ఉన్నాయి, నెమలీలు, హాయ్ హాయ్, అక్కడక్కడ నెమలీలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, ఓన్లీ మంకీస్, పీకాక్స్. అడవి కోళ్ళు ఉన్నాయి, అడవి కోళ్ళు కూడా కొంచెం నెమలి, అంటే నెమలి ఫాదరు, కోడి మదర్, వాళ్ళని అడవి కోళ్ళు అంటారు. ఆ అడవి కోళ్ళు ఉన్నాయి. అలా అలా చూస్తే జింకలు, లేళ్ళు, దుప్పిలు ఉన్నాయి. పాములు అయితే చాలా ఉన్నాయి, నాగుపాములు, కింగ్ కోబ్రాలు ఉన్నాయి. అండ్ మేడం పులిలు, సింహాలు మాత్రం ఇప్పుడు దాకా ఒక్కటి కూడా లేవు. ఏమో మీరు వచ్చారు అరుణా చౌదరి గారు, బొబ్బ అరుణా చౌదరి గారు, ఇంటి పేరు బొబ్బ, అంటే సింహం గాండ్రింపు. బొబ్బ మీన్స్ సింహము గాండ్రింపు. అందుకనే ఏమన్నా సింహాలు వస్తాయేమో మీకు హలో చెప్పడానికి కార్తీక వనభోజనాలకి వస్తున్నారని. పులిలు, సింహాలు మాత్రం లేవు మేడం, అడవిలో అన్నీ ఉన్నాయి. పైగా అవన్నీ మెడిసినల్ ప్లాంట్స్, హర్బ్స్, ష్రబ్స్, మెడిసినల్ ప్లాంట్స్, యునానీ జడీబూటీ అట. ఆ ప్లాంట్స్లో ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. మీరు మిస్ అవ్వకూడదు మేడం, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఒకసారన్నా, ఏడాదికి ఒకసారన్నా వచ్చి చక్కగా కూర్చోండి కాసేపు, ఒక అరగంట, గంటన్నర ఆ గాలి పీల్చండి, ఎంతో మంచిది. అండ్ మీకు ఇష్టమైన పాటలు ఏదైనా పాడొచ్చు. ఈ మధ్య యూట్యూబ్లో మీరు పాటలు పాడారు కదా, పూజలు చేయ పూలు తెచ్చాను, ఆ పాట పాడండి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని కూడా పాడారు. ఆ పాటలన్నీ పాడండి, అడవి తల్లి సంతోషిస్తుంది. అండ్ అక్కడ నాగరాజు, చాలా కింగ్ కోబ్రాలు ఉన్నాయంట. ఆ స్నేక్స్ భయంకరమైన విషనాగులంట. సో ఫినిష్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఆఫ్ ది వనభోజనాలు వెరీ ఎర్లీ, వీలైతే 5:30కే ప్యాకప్ చేసుకొని బస్ ఎక్కేయండి. లేదా మీ బండిలో, మీరు ఏ బండిలో వస్తారు ఆ బండిలో యూ కెన్ గో, బట్ డోంట్ స్టే ఆఫ్టర్ 5:30 PM బికాజ్ చాలా భయంకరమైన స్నేక్స్ ఉన్నాయంట ఆ అడవిలో. కోతులు కూడా బాగా భయంకరమైన ఫ్యామిలీస్, చింపాంజీ, ఒరంగుటాన్ ఫ్యామిలీస్. యూ క్యాన్ స్టే టిల్ 5:30 PM, చాలా క్లియర్గా టిల్ 5:30 PM. సో డియర్ ఫ్రెండ్స్, get ready on 25th October 2025. My lucky day. Na lucky day. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. मैं पनाह में आती हूँ अल्लाह के शैतान मरदूद से. My luckiest day 25th October. అయితే ఆ 25th అక్టోబర్కి చాలా 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 డీప్ స్టోరీస్ ఉన్నాయి. అందులో మనం ఈరోజు శుభమే మాట్లాడుకుంటున్నాం, ఓన్లీ శుభం, ఓన్లీ గుడ్ న్యూస్, ఓన్లీ ఖుష్ఖబర్. 25th జూన్కి మాకు కూతురు పుట్టింది, జూన్ 25th ఏమో కూతురు పుట్టింది, అక్టోబర్ 25th ఏమో బాగా మంచి విషయం. అంటే మీకు కాదులే, మాకు. ఆ కూతురు వాళ్ళ డాడీతో బ్రేకప్ అయిపోయింది 2025.
ఇయర్లో అక్టోబర్ 25 నాడు ఎల్బీ నగర్ కోర్టు నుంచి నిమ్మ నారాయణ అనే ఆయన నిమ్మ నారాయణ శర్మ అనే ఆయన సంతకం చేసి అమికబుల్ డైవర్స్ ఇచ్చారు. ఇట్స్ నాట్ అమికబుల్ డైవర్స్, ఐ ఆస్క్డ్ అండ్ ఐ గాట్ ఇట్ 25 అక్టోబర్ 2025. ఒక విధంగా ఇది ఖుష్ ఖబర్, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ చెల్లి తమ్ముడు, ఆయన ఉంపుడు గత్తెలు 2-3, అండ్ మెయిన్ ఉంపుడు గత్తె జ్యోతి KGH నర్స్, అది ఒక బజారు నర్స్, ఒళ్ళమ్ముకునే నర్స్, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో. దాని అక్కలు 2, దాని అమ్మ విశాఖపట్నంలో వ్యభిచారం చేసుకునే భ్రమరా, ప్రియాంక, చిన్ను, జ్యోతిలాగా నా వెనకబడిన ఆస్తి కోసం వెనకబడ్డారు ఆ ముష్టి వాళ్ళు. ఆ దరిద్రపోళ్ళని ఎరగడ చేసుకోవాలి అంటే ఇంకా తప్పలేదు. బట్ ఇట్ హ్యాపెండ్ విత్ ద అడ్వైజ్ ఆఫ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఎల్డర్స్, కుల పెద్దలు, మత పెద్దలు, అండ్ గురువులు, సీనియర్స్, ఎస్పెషల్లీ విత్ మై డాటర్స్ సజెషన్ టు గెట్ సెపరేటెడ్. ఆయన ఉంపుడుగత్తె అప్పటికే చాలా లూటీ చేసింది, ఇంకా నన్ను చంపేసిన ఆస్తి కూడా దొబ్బేస్తుందేమో అని అందరూ భయపడ్డారు, అన్నయ్యలు అందరూ, ఫ్రెండ్స్. సో తప్పలేదు, ఐ హ్యావ్ టు గివ్ డైవర్స్, ఐ హ్యావ్ టు గివ్ తలాక్. అండ్ ఇట్ హ్యాపెండ్ ఆన్ October 25, 2025. ఒక విధంగా అది బ్యాడ్ న్యూస్ కాదు, గుడ్ న్యూస్. టుడే ఐఎమ్ హ్యాపీ, healthy, hale, enjoying my life with spiritualism, philosophy. ఆ తర్వాత నేను చదివిన చదువులు ఆకాశాన్ని దాటి, గగనాంతర రోదసిలో గంధర్వలోక జతులు దాటి, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన మానవుడే మహనీయుడు అన్నట్టుగా నేను చాలా చాలా గొప్ప చదువులు చదివాను. ఒక పాట ఉంటుంది, అత్తఒడి పువ్వు వలె మెత్తనమ్మ, ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా, ఆడుకొని పాడుకొని అలసిపోతివా, అలుపు తీర బజ్జోమా అందాల బొమ్మ, పాపాయి చదవాలి పెద్ద పెద్ద చదువులు అంటది జమున గారు. తమిళ్లో KR విజయ ఆ రోల్ చేశారు, పెద్ద పెద్ద చదువులు. I'm happy. Otherwise, I would not have done all these things, LLB, PhD, and many MAs. And చాలా విషయాల్లో డీప్ స్టడీ, ప్లానెట్స్ పైన. ఇంత టైం ఉంటుందా? ఆయన మందు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఆయన కోసం వచ్చి ఆయన ఉంపుడు గత్తెలు, ఆయన చెల్లెల పిల్లలు, చెల్లెలు ఆడపడుచు, తమ్ముడు పెళ్ళాం పిల్లలు, తమ్ముడు పెళ్ళాం వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పక్కింటోళ్ళు. మా ఇంట్లో 20 ఏళ్ళు తిన్నారు ఫ్రీగా. ఇంకా సిగ్గు లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు, దొంగతనాలు కూడా చేశారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, ఐఎమ్ హ్యాపీ. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ. క్రిస్మస్ 25th ఉంది కదా డిసెంబర్, అప్పుడు కూడా వెళ్తున్నాం మనం ఒక చోటుకి. అండ్ బీచ్ మే నవంబర్ 25th నాడు ఏడుపాయల అనే అమ్మవారి గుడికి వెళ్తున్నాం.